అండి, వెల్కమ్ టు మగువాస్ వరల్డ్. ఈరోజు మనం కుకింగ్ సెషన్లో మకానా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మనకి మకానా సూపర్ మార్కెట్స్లోని కిరాణా స్టోర్స్లోని ఈజీగా దొరుకుతుందండి. ఈజీగా దొరికే ఐటమే కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కాజుని యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కాజుని యాడ్ చేసి బాగా ఫ్రై చేశానండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం దీనిలో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 1.5 కప్ వరకు ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వాలి. ఈ కర్రీకి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. నేను 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్ వరకు టొమాటోని యాడ్ చేశానండి. టొమాటోలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు బాగా మగ్గనివ్వాలి. వాటర్ కంటెంట్ మొత్తం బాగా ఆవిరైపోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేటట్టు ఫ్రై అయిన తర్వాత మనం 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసాము. మీరు మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లో తయారు చేసిన జీలకర్ర మసాలా పొడి యాడ్ చేశానండి. జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఒకసారి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గాలి కాబట్టి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకున్నానండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి మనం కారం యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మనం ఈ కర్రీలో వాటర్ తక్కువ వాడతామండి. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గాక మనం దీనిలో మకానా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్ వరకు మకానా యాడ్ చేశాను. మనం దీనిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం మిక్స్ అవ్వాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. మనం ఈ మకానాలో ఎక్కువ వాటర్ ఎందుకు యాడ్ చేయకూడదు అంటే ఇది ఎక్కువ పేస్ట్ అయిపోతాయండి, ఎక్కువ వాటర్ పీల్ చేసుకుంటాయి. సో కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద బాగా మగ్గిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఇంతేనండి, మన మకానా కర్రీ రెడీ అయిపోయింది. ఇదైతే ఎక్కువ రైస్లోకి బాగుంటుందండి. మీరు కావాలంటే పరోటా పుల్కాలోకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉండే కర్రీ, ఈజీగా అయిపోయే కర్రీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.